హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆన్లైన్ విద్యా గురు. సో లాస్ట్ వీడియోలో మనం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ గురించి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. సో వాట్ ఈస్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అండ్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ వీ డిస్కస్డ్ వెరీ క్లియర్లీ ఇన్ ద లాస్ట్ వీడియో. ఎవరైనా ఆ వీడియో మిస్ అయితే ఒకసారి కింద డిస్క్రిప్షన్ లింక్ ఇవ్వబడింది, ఒకసారి రెఫర్ చేయండి. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద ఫార్మేషన్ ఆఫ్ కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్ అడ్జెక్టివ్స్. అంటే ఒక అడ్జెక్టివ్ అనేది అది కంపారిటివ్లోకి సూపర్లేటివ్ డిగ్రీలోకి చేంజ్ అయ్యేటప్పుడు ఎలాంటి రూల్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో బేస్డ్ ఆన్ ఫ్యూ రూల్స్ వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ హౌ అన్ అడ్జెక్టివ్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ఇన్ కంపారిటివ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ సూపర్లేటివ్ డిగ్రీ. సో let me explain the first rule. When the positive adjective ends without e, the comparative is formed by adding er to its and the superlative degree is formed by adding est. అంటే ఇక్కడ మీరు సింపుల్గా ఇక్కడ రూల్ చూడొచ్చు. మోనోసిలబిక్ వర్డ్ అంటాం మనం. మోనోసిలబల్, మోనో మీన్స్ సింగిల్, మీన్స్ ఓన్లీ వన్ సిలబల్ అని. మోనోసిలబిక్ వర్డ్, మోనోసిలబల్ అంటే సింగిల్ సిలబుల్ అని. అంటే ఇచ్చిన అడ్జెక్టివ్, మనకి ఇవ్వబడిన అడ్జెక్టివ్ అనేది అది మోనోసిలబల్ అయి ఉండి కేవలం ఒక సిలబుల్తో మాత్రం ఏర్పడి ఉండి ఫామ్ అయితే అంటే వితౌట్ ఎండింగ్ ఈ అడ్జెక్టివ్ మోనోసిలబల్ అయి ఉండి అది ఈతో కానీ ఎండ్ కాకుండా ఉంటే దాన్ని ఆ అడ్జెక్టివ్ని మనం కంపారిటివ్లోకి ఎలా చేంజ్ చేయొచ్చు? బై యాడింగ్ ఈఆర్. Then how can we change that adjective into superlative degree? By adding est. So just you can see these examples also. Here you can see positive degree. What? Sweet. It is an adjective. How many syllables are there? How do we know that it is a monosyllabic word? If you pronounce a word, then easily you can identify whether it is monosyllabic word or more than one syllable, like that. Suppose sweet. So there is no gap at all when we pronounce this word. So that's why it is a monosyllabic word. Next, small. అంటే ఈ వర్డ్స్ని మనం ఉచ్చరించేటప్పుడు, వాటిని ప్రొనౌన్స్ చేసేటప్పుడు మనకి 2-3 సపరేట్గా ప్రొనౌన్స్ చేయాల్సిన అవసరం లేదు. సపరేట్ పార్ట్స్ అనేది రావడం లేదు. సో అందువల్ల వీటిని మనం మోనోసిలబిక్ వర్డ్స్ ఆర్ వన్ సిలబల్ వర్డ్ అని మనం అంటూ ఉంటాం. స్వీట్, స్మాల్, యంగ్, టాల్, ఓల్డ్, థిక్, ఇవన్నీ మోనోసిలబిక్ వర్డ్స్. మరి ఇక్కడ మన రూల్ ఏం చెప్తుంది? సో వెన్ ద పాజిటివ్ అడ్జెక్టివ్స్ ఎండ్స్ వితౌట్ ఈ. సో స్వీట్, దిస్ అడ్జెక్టివ్ డజంట్ ఎండ్ విత్ ఈ. ఇక్కడ ఈ అనే లెటర్ లేదు. అదేవిధంగా స్మాల్, యంగ్, టాల్, ఓల్డ్, థిక్, ఈ అడ్జెక్టివ్స్ అన్నీ కూడా ఈతో ఎండ్ కాలేదు. ఈ అనేది చివరన లేదు. సో అలాంటప్పుడు ఈ స్వీట్ అనే అడ్జెక్టివ్ కంపారిటివ్లోకి మారేటప్పుడు కంపారిటివ్ ఆఫ్ అడ్జెక్టివ్ ఈ స్వీట్ అనే అడ్జెక్టివ్ మార్చడానికి మనం ఏం చేస్తాం? జస్ట్ బై యాడింగ్ ఈఆర్ అనే ఈ ఈఆర్ అనే దాన్ని యాడ్ చేయడం వల్ల ఈ స్వీట్ అనేది కంపారిటివ్ ఫార్మ్ ఆఫ్ అన్ అడ్జెక్టివ్ అవుతుంది. అదేవిధంగా బై యాడింగ్ ఈఎస్టీ టు దిస్ పాజిటివ్ డిగ్రీ ఆఫ్ అన్ అడ్జెక్టివ్ ఇట్ బికమ్స్ ఏ సూపర్లేటివ్ డిగ్రీ ఆఫ్ అన్ అడ్జెక్టివ్. ఒకసారి చూస్తాం. స్వీట్, సో ఇట్ ఈస్ ఏ మోనోసిలబిక్ వర్డ్ అండ్ ఇట్ డజంట్ ఎండ్ విత్ ఈ. దెన్ స్వీటర్, ఈఆర్ అనేది ఇక్కడ యాడ్ చేశాం. అదేవిధంగా స్వీటెస్ట్. సో స్వీట్ అనే పాజిటివ్ అబ్జెక్టివ్కి మనం ఈఆర్ని యాడ్ చేయడం ద్వారా అది కంపారిటివ్ ఫామ్ అయింది. అదేవిధంగా ఈ స్వీట్ అనే పాజిటివ్ ఫామ్ ఆఫ్ అన్ అబ్జెక్టివ్కి ఈఎస్టీ యాడ్ చేయడం ద్వారా ఇది సూపర్లేటివ్ డిగ్రీ ఆఫ్ అబ్జెక్టివ్ అయింది. సో దట్ రూల్ యూ కెన్ రిమెంబర్. సో స్వీట్, స్వీటర్, స్వీటెస్ట్. అదేవిధంగా స్మాల్, స్మాలర్, స్మాలెస్ట్, స్మాలెస్ట్. అదేవిధంగా యంగర్, యంగెస్ట్. సో ఇవన్నీ మోనోసిలబిక్ వర్డ్సే. ఇవన్నీ మోనోసిలబిక్ వర్డ్స్. ఇన్ అడిషన్ టు దట్ దీస్ మోనోసిలబిక్ అడ్జెక్టివ్స్ దే డు నాట్ ఎండ్ విత్ ఈ. ఈతో ఎండ్ కాలేదు. అందువల్ల మనం కంపారిటివ్లో ఈఆర్ యాడ్ చేస్తున్నాం, సూపర్లేటివ్లో ఈఎస్టీ యాడ్ చేస్తున్నాం. నెక్స్ట్, టాలర్, టాలెస్ట్. ఓల్డ్, ఓల్డర్, ఓల్డెస్ట్. అదేవిధంగా థిక్, థిక్కర్, థిక్కెస్ట్. సో ఇన్ దిస్ వే వీ కెన్ చేంజ్ an adjective that is there in positive degree. So we can change it into comparative degree by adding er
and we can change that adjective into superlative degree by adding est. అయితే ఈ అడ్జెక్టివ్స్ చూస్తాం, ఇవి కూడా మోనోసిలబిక్ అడ్జెక్టివ్సే. సేఫ్, వైజ్, బ్రేవ్, ఫైన్, ఏబుల్, ఇవి కూడా మోనోసిలబిక్ అడ్జెక్టివ్స్ అంటాం. అంటే కేవలం వన్ సిలబుల్ మాత్రమే ఉంది అడ్జెక్టివ్స్లో. అంటే ఇఫ్ యూ ప్రొనౌన్స్ ఎనీ అడ్జెక్టివ్, సో వీ కెన్ కంప్లీట్ ఇట్ బై యాడింగ్ ఓన్లీ వన్ పార్ట్, సేఫ్ అంటున్నాం, ఎలాంటి గ్యాప్ అయితే లేదు. సో దట్స్ వై దీస్ ఆర్ ఆల్ మోనోసిలబిక్ అడ్జెక్టివ్స్. అయితే ఇవి కూడా మోనోసిలబిక్ అడ్జెక్టివ్సే. దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ మోనోసిలబిక్ అడ్జెక్టివ్స్ అండ్ దీస్? సో ఈ అడ్జెక్టివ్స్ అనేటివి ఈతో ఎండ్ కాలేదు. అయితే ఈ అడ్జెక్టివ్స్ అన్నీ కూడా ఈతో ఎండ్ అయి ఉన్నాయి. సేఫ్ ఈతో ఎండ్ అయింది, వైజ్ ఈతో ఎండ్ అయింది. సో మోనోసిలబిక్ వర్డ్స్ ఇన్ అడిషన్ టు దట్ దీస్ అడ్జెక్టివ్స్ ఎండ్ విత్ ఈ. మరి ఇవి ఎలా ఫామ్ అవుతాయి కంపారిటివ్ డిగ్రీలో, సూపర్లేటివ్ డిగ్రీలో? దీనికి ఇక్కడ రూల్ చూడండి. మోనోసిలబిక్ వర్డ్స్ ఒకవేళ ఈతో ఎండ్ అయి ఉంటే జస్ట్ బై యాడింగ్ ద లెటర్ ఆర్ ఇట్ బికమ్స్ కంపారిటివ్ డిగ్రీ, అండ్ జస్ట్ బై యాడింగ్ ఎస్టీ ఇట్ బికమ్స్ సూపర్లేటివ్ డిగ్రీ. సో ఒకసారి చూస్తాం. సేఫ్, సేఫర్, ఆల్రెడీ ఈ ఉంది, మళ్ళీ ఈఆర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ బై యాడింగ్ ఆర్ ఇట్ బికమ్స్ కంపారిటివ్. హీర్ ఆల్సో సేఫెస్ట్, ఎస్టీ మాత్రమే యాడ్ చేస్తే సరిపోతుంది, ఎందుకంటే ఈ ఆల్రెడీ ఉంది. సో లైక్ దట్. వైజ్, వైజర్ బై యాడింగ్ ఆర్, వైజెస్ట్ బై యాడింగ్ ఎస్టీ. అదేవిధంగా బ్రేవ్, బ్రేవర్, బ్రేవెస్ట్. ఇక్కడ కూడా ఫైన్, ఫైనర్, ఫైనెస్ట్. అదేవిధంగా ఏబుల్, ఏబులర్, ఏబులెస్ట్. సో ఈ విధంగా మనం ఏదన్నా ఇచ్చిన అడ్జెక్టివ్ మోనోసిలబిక్ అడ్జెక్టివ్ అయి ఉండి ఈతో ఎండ్ కాకపోతే ఈఆర్ యాడ్ చేయడం ద్వారా అది కంపారిటివ్ అడ్జెక్టివ్ అవుతుంది, ఈఎస్టీ యాడ్ చేయడం ద్వారా అది సూపర్లేటివ్ అడ్జెక్టివ్ అవుతుంది. ఒకవేళ ఇచ్చిన అడ్జెక్టివ్ మోనోసిలబిక్ అడ్జెక్టివ్ అయి ఉండి ఈతో ఎండ్ అయి ఉంటే ఆర్ యాడ్ చేయడం ద్వారా అది కంపారిటివ్ ఫార్మ్ ఆఫ్ అన్ అడ్జెక్టివ్ అవుతుంది, ఎస్టీ యాడ్ చేయడం ద్వారా అది సూపర్లేటివ్ ఫార్మ్ ఆఫ్ అన్ అడ్జెక్టివ్ అవుతుంది. సో ద నెక్స్ట్ రూల్ ఈజ్ సో మోనోసిలబిక్ వర్డ్ adjective plus consonant plus er, here adjective, consonant plus est. Here let us discuss the second rule. When a positive monosyllabic word ends in a single consonant preceded by a vowel, this consonant is doubled before adding er and est. So what is it? Let me explain. అంటే ఇక్కడ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ చూడండి. బిగ్, హాట్, సాడ్, థిన్, స్లిమ్. సో ఇవన్నీ కూడా మోనోసిలబిక్ అడ్జెక్టివ్స్. యు నో వాట్ ఈజ్ ఏ మోనోసిలబిక్ అంటే వన్ సిలబుల్ మాత్రమే ఉంది. ఇఫ్ యూ ప్రొనౌన్స్ దిస్ వర్డ్ బిగ్, మనం ఎలాంటి గ్యాప్ అనేది తీసుకోవడం లేదు ఈ వర్డ్స్ని ప్రొనౌన్స్ చేయడానికి. సో బిగ్ విత్ వన్ అటెంప్ట్ వీ కెన్ ప్రొనౌన్స్ ఇట్ ఆల్ దీస్ వర్డ్స్. సో సింగిల్ కాన్సోనెంట్ మోనోసిలబిక్ వర్డ్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ దీస్ మోనోసిలబిక్ adjectives ends with consonant G. You know the consonant and vowels. Vowels are A, E, I, O, U. The remaining are consonants in English. So big, G consonant, hot, T consonant, sad, D consonant, thin, N consonant, slim, M consonant. ఇవన్నీ మోనోసిలబిక్ అడ్జెక్టివ్స్ అండ్ దే ఎండ్ విత్ కాన్సనెంట్. అయితే ఈ కాన్సనెంట్కి ముందు వవెల్ అనేది ఉంది. వాట్ ఈజ్ వవెల్? AEIOU. సో ఇక్కడ వవెల్ ఏంది? ఐ. ఇక్కడ వవెల్ ఏంది? ఓ. ఇక్కడ ఏ, ఇక్కడ ఐ, ఇక్కడ కూడా ఐ. అంటే మోనోసిలబిక్ అడ్జెక్టివ్స్ దట్ ఆర్ ఎండ్ విత్ కాన్సనెంట్ ప్రిసీడెడ్ అంటే దీనికి కాన్సనెంట్కి ముందుగా వవెల్ వచ్చి చేరింది. ఇట్లా కాన్సనెంట్ మోనోసిలబిక్ అడ్జెక్టివ్ అయ్యండి, కాన్సనెంట్ ఎండ్ అయ్యండి, దానికి ముందు వవెల్ కానీ వచ్చి ఉంటే, సో అలాంటి అడ్జెక్టివ్స్ కంపారిటివ్లకు మారేటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కాన్సనెంట్ అనేది డబుల్ అవుతుంది. అంటే డబల్ G, డబల్ T, డబల్ D, డబల్ N, డబల్ M అవుతుంది. ఆ డబుల్ అయిన తర్వాత మనం ER కానీ EST కానీ యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ సి బిగ్. సో దెన్ వాట్ ఈస్ ద కంపారిటివ్ ఫార్మ్ ఆఫ్ అన్ అడ్జెక్టివ్? బిగ్గర్. డబల్ G అయింది. డబల్ G అయిన తర్వాత మనం ఏం చేయాలి? ER అనే వర్డ్ని, ER అనే లెటర్స్ని యాడ్ చేయాలి. బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్. సో EST అంటే కాన్సనెంట్ డబుల్ చేసిన తర్వాత ఈఆర్ని యాడ్ చేస్తే కంపారిటివ్ డిగ్రీ అడ్జెక్టివ్ అవుతుంది, ఈఎస్టీ యాడ్ చేస్తే సూపర్లేటివ్ డిగ్రీ అడ్జెక్టివ్ అవుతుంది. సో అదే ఇక్కడ మనం చెప్పింది. సో అడ్జెక్టివ్ ఇఫ్ ఇట్ ఈస్ ఫార్మ్స్ విత్ కాన్సనెంట్ ప్రిసీడెడ్ బై వవెల్
then by adding er it becomes comparative form of an adjective, or by adding est it becomes superlative form of an adjective. Similarly ఇక్కడ కూడా hot, hotter, hottest, hot, hotter, hottest. అదేవిధంగా sad, sadder, saddest. నెక్స్ట్ థిన్, థిన్నర్. ఇక్కడ కాన్సనెంట్ ఎన్ అనేది డబుల్ అవుతుంది, థిన్నర్, థిన్నెస్ట్. సిమిలర్లీ స్లిమ్, స్లిమ్మర్, డబుల్ ఎం అవుతుంది, కాన్సనెంట్ డబుల్ అవుతుంది, స్లిమ్మర్, స్లిమ్మెస్ట్. సో ఇన్ దిస్ వే we can change this monosyllabic adjectives when it is ends with consonant preceded by vowel, then the consonant becomes double before adding er in comparative and est in superlative degree. So next you can see another rule. Suppose ఇచ్చిన adjective డైసిలబిక్ అడ్జెక్టివ్ అయ్యండి, అంటే డైసిలబిక్ అంటే 2 syllables ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాపీ, హ్యాపీ అంటే 2గా మనం ప్రొనౌన్స్ చేస్తున్నాం. సో సచ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ యాజ్ డైసిలబిక్ వర్డ్స్ అంటారు ఇంగ్లీష్లో, హ్యాపీ. అయితే ఇలాంటి డైసిలబిక్ వర్డ్ అయ్యుండి వైతో కానీ ఎండ్ అయి ఉంటాయి. సో హ్యాపీ, ఈజీ, హెవీ, లవ్లీ, యాంగ్రీ. సో ఇవన్నీ కూడా డైసిలబిక్ అడ్జెక్టివ్స్ అండ్ దే ఎండ్ విత్ వై. ఈ వైతో ఈ అడ్జెక్టివ్స్ ఎండ్ అయి ఉన్నాయి. అయితే ఇలాంటి అడ్జెక్టివ్స్ కంపారిటివ్లోకి మారేటప్పుడు ఏం చేంజెస్ జరుగుతుందంటే వై డిసపియర్ అయిపోతుంది. ఇన్ ద ప్లేస్ ఆఫ్ వై ఐ యాడ్ అవుతుంది. ఐ యాడ్ అయిన తర్వాత ఈఆర్ అనేది మనం యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాపీ, దెన్ డైసిల్బిక్ వర్డ్ వైతో ఎండ్ అయింది. సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ వై ఇక్కడ వైకి బదులు ఐ వస్తుంది, ద లెటర్ ఐ వస్తుంది. దెన్ యాజ్ ఇట్ ఈస్ వి మే యాడ్ ఈఆర్. ఇన్ దట్ వే వీ కెన్ చేంజ్ దిస్ డైసిల్బిక్ అడ్జెక్టివ్ ఇంటూ కంపారిటివ్ ఫార్మ్ ఆఫ్ అన్ అడ్జెక్టివ్. హ్యాపీ, హ్యాపియర్, హ్యాపీయెస్ట్, ఐఈఎస్టీ. సో వై డిసపేర్ అయిపోయింది. ఇన్ ద ప్లేస్ ఆఫ్ వై వీ కెన్ రైట్ ఐ, దెన్ వీ కెన్ యాడ్ ఈఆర్ టు ద కంపారిటివ్ డిగ్రీ. Here also we can add est to the superlative degree. ఇక్కడ కూడా ఈజీ, ఈజీ ఇక్కడ y అనేది డిసపేర్ ఐ వస్తుంది, ఈజియర్ బై యాడింగ్ ఐఆర్, ఈజియర్ అండ్ ఈజియెస్ట్. ఇక్కడ కూడా హెవీ, హెవియర్, హెవియర్ y disappears. In the place of y we can write I, then we can add er. Here also heaviest, lovely, lovelier, loveliest. అదే యాంగ్రీ, యాంగ్రియర్, యాంగ్రియర్, యాంగ్రియెస్ట్. సో ఈ విధంగా డైసిల్బిక్ వర్డ్ అయ్యండి అది వైతో ఎండ్ అయి ఉంటే వెన్ ఇట్ బికమ్స్ కంపారిటివ్ డిగ్రీ వై డిసపియర్స్ అండ్ ఇట్ ఈస్ రీప్లేస్డ్ బై ఐ అండ్ ఈఆర్ విల్ బి యాడెడ్ టు కంపారిటివ్ అండ్ ఈఎస్టీ యాడెడ్ టు సూపర్లేటివ్. ద నెక్స్ట్ రూల్ ఈస్, fourth rule is, here we can see 2 or more than 2 syllables or more than 2 syllables. అంటే మినిమం 2 సిలబల్స్ ఉండి 2 కంటే ఎక్కువ సిలబల్స్ ఉంటాయి అడ్జెక్టివ్లో. అప్పుడు ఆ అడ్జెక్టివ్ కంపారిటివ్ ఫామ్లోకి ఎలా మారుతుంది, సూపర్లేటివ్ డిగ్రీకి ఎలా మారుతుంది అనేది ఇప్పుడు చూస్తాం ఫ్రెండ్స్. హియర్ యూ కెన్ సీ బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. సో 3 syllables ఆర్ దేర్ ఇన్ దిస్ అడ్జెక్టివ్. సో దిస్ అడ్జెక్టివ్ ఇస్ ట్రైసిలబిక్ అడ్జెక్టివ్. అంటే ఈ అడ్జెక్టివ్లో 3 syllables ఉన్నాయి, అంటే మోర్ దాన్ 2. సో ఇట్లా మనకి 2 syllables కానీ 2 కంటే ఎక్కువ సిలబల్స్ కానీ మనకి అడ్జెక్టివ్లో ఉంటే బై యాడింగ్ మోర్, సో మోర్ అనేది యాడ్ చేయడం ద్వారా అడ్జెక్టివ్కి మోర్ అనేది యాడ్ చేయడం ద్వారా ఆ అడ్జెక్టివ్ కంపారిటివ్ అడ్జెక్టివ్ అవుతుంది. మోస్ట్ యాడ్ చేయడం ద్వారా ఆ అడ్జెక్టివ్ సూపర్లేటివ్ డిగ్రీ అడ్జెక్టివ్ అవుతుంది. హియర్ సే బ్యూటిఫుల్, more beautiful, more beautiful and most beautiful. Superlative degree is most beautiful. ఇక్కడ ఈఆర్ కానీ ఈఎస్టీ కానీ యాడ్ చేయం. ఎందుకు ఈఆర్ కానీ ఈఎస్టీ యాడ్ చేయమంటే బికాస్ దిస్ అడ్జెక్టివ్ కన్సిస్ట్స్ ఆఫ్ మోర్ దెన్ 2 syllables. సో దట్స్ వై వీ యాడ్ మోర్ ఇన్ కంపారిటివ్ డిగ్రీ అండ్ మోస్ట్ ఇన్ సూపర్లేటివ్ డిగ్రీ. సిమిలర్లీ యూస్ఫుల్, useful, 2 syllables are there, useful, 2 syllables are there. It is a disyllabic word. Then what is comparative form of that adjective? More useful,
more useful and most useful, more useful, most useful. అదేవిధంగా పాపులర్, more popular, more popular and most popular, most popular. Next important, more important. It is also trisyllabic adjective, important. సో 3 syllables ఉన్నాయి కాబట్టి మోర్ అనేది కంపారిటివ్ ఫామ్లో యాడ్ చేయాలి, మోస్ట్ అనేది సూపర్లేటివ్ ఫామ్లో యాడ్ చేయాలి, మోస్ట్ ఇంపార్టెంట్. అదేవిధంగా హెల్ప్ఫుల్, మోర్ హెల్ప్ఫుల్, మోస్ట్ హెల్ప్ఫుల్. మన ఇంగ్లీష్లో చెప్తూ ఉంటాం, తెలుగులో కూడా చెప్తూ ఉంటాం, షీ ఈజ్ ద మోస్ట్ హెల్ప్ఫుల్ ఫ్రెండ్ టు మీ, బట్ మై బ్రదర్ ఈజ్ మోర్ హెల్ప్ఫుల్ దాన్ మై బ్రదర్, షీ ఈజ్ మోస్ట్ హెల్ప్ఫుల్. అంటే ఎక్కువ హైయెస్ట్ డిగ్రీ అని చెప్పే విషయంలో మనం మోస్ట్ అనేది ఉపయోగిస్తుంటాం. దట్ ఈజ్ నెక్స్ట్ ప్రీషియస్, మోర్ ప్రీషియస్, ప్రీషియస్ మీన్స్ వాల్యుబుల్ ఆర్ ఇంపార్టెంట్, మోస్ట్ ప్రీషియస్, ప్రీషియస్, మోర్ ప్రీషియస్, మోస్ట్ ప్రీషియస్. హియర్ సీ ప్రీషియస్, ప్రీషియస్. సో ఇట్ ఈస్ ఆల్సో ట్రైసిలబిక్ వర్డ్. సో సిలబల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి, మోర్ దెన్ 2 ఉన్నాయి కాబట్టి మోర్ అనే అడ్జెక్టివ్ మనం కంపారిటివ్ ఫామ్లో యాడ్ చేస్తాం. ఇక్కడ మోస్ట్ అనే వర్డ్ మనం సూపర్లేటివ్ డిగ్రీలో యాడ్ చేసాం. హియర్ వీ కెన్ సీ, మనం మాట్లాడేటప్పుడు చెప్తూ ఉంటాం, సో గోల్డ్ ఈజ్ వెరీ ప్రీషియస్ మెటల్, గోల్డ్ ఈజ్ ప్రీషియస్ దాన్ డైమండ్. సో ఇట్లా మనం కంపారిజన్ చేయడానికి మనం ఈ అడ్జెక్టివ్స్ అన్ని ఉపయోగిస్తాం. సో ఈ అడ్జెక్టివ్స్ని కంపేర్ చేయడానికి ఉపయోగిస్తాం కాబట్టి ఆ అడ్జెక్టివ్స్ ఎలా ఫామ్ అవుతాయి అనే రూల్స్ ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. సో అందులో భాగంగా మనం ఈరోజు మనం 4th రూల్ డిస్కస్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ విల్ సీ 5th రూల్. హియర్ సీ ద లాస్ట్ అడ్జెక్టివ్ డిఫికల్ట్, డిఫికల్ట్ 3 syllables ఆర్ దేర్, డిఫికల్ట్ 3 syllables ఆర్ దేర్. సో కంపల్సరీగా మోర్ మనం కంపారిటివ్ యాడ్ చేయాలి అండ్ మోస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీలో యాడ్ చేయాలి. మోర్ డిఫికల్ట్, మోస్ట్ డిఫికల్ట్. అంటే మన ఫ్రెండ్స్తో మీరు స్కూల్లో కూడా చెప్తూ ఉంటారు, ఆల్జీబ్రా ఈజ్ ద మోస్ట్ డిఫికల్ట్ చాప్టర్ ఫర్ మీ, దట్ ఐ కాంట్ అండర్స్టాండ్ అని మీరు చెప్తూ ఉంటారు. సో అలా పోల్చి చెప్పడానికి మనం ఈ కంపారిటివ్ డిగ్రీ ఈ అడ్జెక్టివ్స్ మనం ఉపయోగిస్తూ ఉంటాం. మోస్ట్ డిఫికల్ట్, దిస్ ఈజ్. నెక్స్ట్ ద నెక్స్ట్ రూల్, 5th రూల్ ఈజ్, అండర్ 5th రూల్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇర్రెగ్యులర్ అడ్జెక్టివ్స్. అయితే ఇప్పటివరకు మనం మోనోసిలబిక్ అడ్జెక్టివ్స్, డైసిలబిక్ అడ్జెక్టివ్స్, మోర్ దెన్ 2 ఆర్ సిలబల్స్ అడ్జెక్టివ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. కొన్ని అడ్జెక్టివ్స్ ఏంటంటే అవి ఇర్రెగ్యులర్, అంటే పాజిటివ్ ఫామ్, కంపారిటివ్ ఫామ్, సూపర్లేటివ్ ఫామ్ 3 డిఫరెంట్గా ఉంటాయి, ఏ 2 కూడా సేమ్ ఉండవు. సో అలాంటి అడ్జెక్టివ్స్ మనం ఏమంటామంటే ఇర్రెగ్యులర్ అడ్జెక్టివ్స్ అంటాం. మరి వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే జస్ట్ బై హార్టింగ్, జస్ట్ బై రిసైటింగ్ we can remember all this kind of irregular adjectives. Here let me explain, these are the examples. This is positive form of an adjective, good, then compared to superlative, good, better, best, good, better, best. చూడండి, సో పాజిటివ్ ఫామ్ ఆఫ్ an adjective is different from comparative form. at the similarly superlative form, అంటే 3 డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి అందులో వీటిని ఏమంటాం అంటే ఇర్రెగ్యులర్ అడ్జెక్టివ్స్ అంటాం. నెక్స్ట్ ఇవి కూడా వెల్, ఇది కూడా సేమ్, వెల్, బెటర్, బెస్ట్, బ్యాడ్, వర్స్, వోస్ట్, లిటిల్, లెస్, లీస్ట్, మెనీ, మోర్, మోస్ట్. ఇప్పుడు మెనీ కానీ మచ్ కానీ ఈ రెండింటికి ఒకటే. సో మెనీ, మోర్, మోస్ట్ అనొచ్చు, లేదంటే మచ్, మోర్, మోస్ట్ అని కూడా అనొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ ఫార్, ఫార్దర్, ఫార్దెస్ట్, ఫార్దెస్ట్, ఫార్దర్, ఫార్దెస్ట్. ఫార్ అంటే మనం డిస్టెన్స్ ఎక్కువ చేసి చెప్పడం అనమాట. మై హౌస్ ఈజ్ ఫార్దర్ దాన్ హిజ్ హౌస్, అంటే వాళ్ళ ఇల్లు కంటే మా ఇల్లు చాలా దూరంలో ఉంది, లొకేట్ అయి ఉంది అనే విషయంలో మనం డిస్టెన్స్, ఇట్ రివీల్స్ డిస్టెన్స్. ఫార్దర్, ఫార్దెస్ట్. హియర్ లేట్, లేటర్, లేటెస్ట్. ఇట్ ఇండికేట్స్ టైం, లేట్, లేటర్, లేటెస్ట్. ఇక్కడ కూడా 1 more లేట్ ఉంది. మరి దీని డిఫరెన్స్ ఏంది? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ లేట్ అండ్ దిస్ లేట్? హియర్ సి లేట్, లేటర్, LATTER,
మరి ఇది దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే ఆర్డర్ని ఇండికేట్ చేస్తుంది. ఆర్డర్ లాస్ట్, లేట్, లేటర్, లాస్ట్. సో ద లేటర్, ఇద్దరు వ్యక్తులు వస్తూ ఉన్నారు. ద లేటర్ వన్ ఈజ్ వెరీ టాల్, అంటే వచ్చే ఇద్దరు వ్యక్తుల్లో ఆ సెకండ్ వ్యక్తి చాలా టాల్గా ఉన్నాడు, అంటే ఆర్డర్ చెప్తుంది. లాస్ట్, ఇదైతే టైమ్, లేటర్, ఆఫ్టర్ విజిటింగ్ దిస్ హౌస్ లేటర్ విల్ గో టు అనదర్ టౌన్, అంటే టైంని ఇండికేట్ చేస్తుంది. సో ఇన్ దట్ యూ కెన్ డిఫరెన్షియేట్ లేట్, లేటర్. నెక్స్ట్ అవుట్, అవుటర్, అట్మోస్ట్ ఆర్ అప్పర్ మోస్ట్ అని కూడా చెప్తూ ఉంటాం. అట్మోస్ట్, అవుట్, అవుటర్, అట్మోస్ట్. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మనం అసలు ఒక ఇచ్చిన సెంటెన్స్ పాజిటివ్ డిగ్రీ నుంచి కంపారిటివ్ డిగ్రీకి, కంపారిటివ్ డిగ్రీ నుంచి సూపర్ డిగ్రీకి ఎలా మనం ఇంటర్చేంజ్ చేయాలి అని చెప్పుకోవడానికి కొన్ని మోడల్స్ అన్ని డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఆ వీడియో మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఆల్, సీ యూ లేటర్, బాయ్ బాయ్.